బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 4 రోజుల తర్వాత బుధవారం తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 42 పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇవాళ ఈ చర్చ మరింత వేడి రాజుకోనుంది. దీంతో నేడు విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చల్లో భాగంగా శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో 50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయామని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్పులు, నష్టాలతో పాటు విద్యుత్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. ఇక అనంతరం రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిగతులు శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 4 రోజుల తర్వాత బుధవారం తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. 42 పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇవాళ ఈ చర్చ మరింత వేడి రాజుకోనుంది. దీంతో నేడు విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చల్లో భాగంగా శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో 50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయామని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్పులు, నష్టాలతో పాటు విద్యుత్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిగతులు శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.